వస్తున్నాయి. మరి కాకపోతే ఏం చెప్పండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యను కూడా మనం గమనించాలి. చాలా ఆవేశంతో ఆయన అన్న డైలాగ్ ఏంటి అంటే ఖచ్చితంగా అటాక్ చేశారు, అసలు సామాన్య ప్రజలు ఇలా రివర్స్ అటాక్ చేస్తున్నారు, ఎక్కడ ఉంది ఇంకా వాళ్ళనే పట్టుకోలేకపోయారు, ఇంకేం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు పోలీసులు ఇమీడియట్ గా ఒక రోజులోనో లేదంటే ఒక గంటలోనో పట్టుకొని వస్తే ఇదిగో అసలు ఈ గంటలో మీరు ఎట్లా ఎంక్వైరీ చేశారని అడుగుతారు కదా. ఇది జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద. సో లోతైన దర్యాప్తు జరగాలి, ఇది కుట్ర కోణం ఉందా లేదంటే ఇంకెవరన్నా చేయించారా, అసలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు, దీని వెనకాల ఒకళ్ళు ఉన్నారా 10 మంది ఉన్నారా, ఏదైనా డబ్బులు తీసుకొని చేశారా, అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి, మోటివ్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో విచారం జరగాలి. జరగకుండా ఇమీడియట్గా వచ్చేయాలంటే అదే 4 రోజులు 2 నెలలు కాలేదు కదా, 3 రోజులు అయింది జరిగి ఇన్సిడెంట్, 4వ రోజు. సో తేలుస్తారు, పోలీసులు ఆల్రెడీ పట్టుకున్నారు, విచారం జరుగుతుంది. పోలీసులనే అంశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో టాపిక్ కూడా మనం యాడ్ చేసుకుందాం. పోలీస్ వ్యవస్థ గురించి కూడా రకరకాలుగా మాట్లాడే పరిస్థితులు. ఇప్పుడు ప్రచారాల్లో పోలీసుల పాత్ర కీలకమే, అది తెలుసు. ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఉద్దేశం అది, లేకపోతే ఏంటి పోలీసుల గురించి చేసే వ్యాఖ్యల గురించి మీ సమాధానం? ఇప్పుడు పోలీసులు ఎవరు ప్రభుత్వంలో భాగమా లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకమా? అసలు వీళ్ళు మాట్లాడే వాళ్ళకి కనీసం ఐడియా ఉండాలి కదా. పోలీసులు ప్రభుత్వం కోసం పనిచేస్తారా లేదంటే అపోజిషన్ లీడర్ల కోసం పనిచేస్తారా? ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద పార్ట్. ప్రభుత్వం చెప్పినట్టే పోలీసులు వ్యవహరించాలి కదా. బట్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది పోలీస్ వ్యవస్థ కూడా. సో వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా ఇంకోటి ట్రాన్స్ఫర్ చేయాలన్నా అది అధికారం ఇప్పుడు ఈరోజు ప్రభుత్వానికి ఉండదు. అంటే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో అది విచారం జరుగుతుంది కదా. జరిగిన తర్వాత ఎవరున్నారనేది తేలిచ్చినాక మాట్లాడదాం అంటున్నా. మేము చంద్రబాబు నాయుడే ఇది కుట్ర చేసి చేయించాడని కూడా మేము కాదు కదా. ఇప్పుడు ఎవరో పార్టీ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఆరోపించి ఉండొచ్చు. లోతైనటువంటి విచారం జరగనిండి. జరగకుండా ముందే మీరు గుమ్మడికాయలు దొంగ ఎవడు, రాయేసినాడు ఎవడంటే మేం కాదు మేమే అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకుంటా ఉంటే దానికి అర్థం ఏంటి? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాలి బాగుండవమ్మా? వాళ్ళ కొడుకులు ఫోన్లు స్విచ్ ఆఫ్లు ఎందుకు చేసుకుని బయట ఎక్కడికో ఉండాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు వెళ్ళాలంటున్నా నేను. మీ దగ్గర లేకపోతే ధైర్యంగా ఎదుర్కోండి. పారిపోయేవాడు అని అర్థం కదా. మీరు 16 నెలలకి జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు పంపితే ఆడన్న పారిపోయాడా? ఇదే లోకేష్ ఢిల్లీ వెళ్ళి పారిపోయి వచ్చాడు. ఛానల్ నా మీద కూడా అరెస్ట్ చేస్తారు. పాయింట్ ఏంటి, గులకరాయికి ఇంత సీన్ చేయాల్సిన అవసరం ఏంది? తగిలింది గులకరాయే కదా అనే కామెంట్స్ కి. సరే అదే గులకరాయితో కొట్టించుకోండి వాళ్ళు కూడా. అదే గులకరాయితో కొట్టించుకోండి. గులకరాయి చిన్నదే కదా, అది పెద్ద చిన్న గాయమే కదా మీకు. అది చిన్నదే కదా, గులకరాయితో మీరు కూడా దండించుకోండి. అయ్యా గులకరాయి చిన్నదే కదా అని కొట్టించుకోమనండి. కనీసం మానవత్వంతో మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా, వాళ్ళ దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్కి మానవత్వం కాదు కదా. మనం అడవిలో ఉండేటటువంటి క్రూరమైన జంతువుల కంటే ఇంకా హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి భాష రాదు, వాళ్ళు ఆ క్రూరమైన జంతువులు ఎలా ఉంటాయో అటువంటి స్వభావం కంటే వీళ్ళ స్వభావం ఇంకా డేంజరస్ స్వభావం ఉంది. అట్లాంటి అంతా రాజకీయాలు నడుస్తున్నాయి. పాయింట్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి మీద ఇలా అటాక్ జరిగింది. ప్రజాస్వామ్యానికి అది కరెక్ట్ కాదు అనే మాట వాళ్ళ వైపు నుంచి అసలు ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చిందా? అండ్ వచ్చినా కేవలం అది ట్విట్టర్లో ట్వీట్కి మాత్రమే పరిమితమైందని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారి నుంచి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కేటీఆర్, హరీష్ రావు దగ్గర నుంచి బట్టి విక్రమార్క దాకా, అవతల స్టాలిన్ గారి దగ్గర నుంచి అవతల మమతా బెనర్జీ దాకా అందరూ దీన్ని ఖండించారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడి, దాన్ని ఖండించి మీరు కూడా ప్రతిపక్షాలుగా ఖండించి తొందరగా తేల్చండి, ఒకవేళ మా కార్యకర్త ఉన్న వాడిని అరెస్ట్ చేయండి అని అంటే అది మీరు లేరు అనే అప్పుడు అర్థమైంది. అంత తప్ప అదిగో పలానా తెలుగుదేశం వాడిని అరెస్ట్ చేస్తున్నారు, ఇదిగో మా మీద కుట్ర పన్నుతున్నారు. ఏం దుర్గారావు వాడు తెలుగుదేశం అయితే అంటే వాడు అది చేయకూడదా? అంటే అరెస్ట్ చేయకూడదా? దుర్గారావు ఉన్నాడా? దుర్గారావు వెనకాల బోండావమా ఉన్నాడా? బోండావమా వెనకాల చంద్రబాబు ఉన్నాడా? లేదంటే అసలు ఎవరున్నారు? వీళ్ళకి సంబంధం ఉందా లేదా? ఇంకెవడన్నా ఉన్నాడా? తేల్చాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. తేల్చినాక ఖచ్చితంగా దాని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకి వెళ్ళొచ్చు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళొచ్చు. ప్రధానమంత్రి మోడీ మీ జేబులో మనిషే కదా, అక్కడికైనా వెళ్ళొచ్చు. సో చెబుతారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మేమంతా పొత్తు సూపర్ గేపరం. మొన్నటిదాకా మోడీ ఏమో వేస్ట్ పిల్లాన్ని చూసుకున్నాడు, ఈ దేశాన్ని వెళ్తాడు అంటాడు. ఇప్పుడేమో మోడీ అంత గొప్పవాళ్ళు అంటాడు. ఇవన్నీ వాళ్ళకి అలవాటే కాబట్టి పొద్దున ఒక మాట మాట్లాడతాం, మళ్ళీ సాయంత్రాన్ని దాన్ని మార్చేయటం. గజనీ కంటే ఘోరంగా మాట్లాడతారు వీళ్ళు. ప్రజలు మర్చిపోతారనే ఫీలింగ్ లో ఉంటారు. మీరేమంటారు అంటే జనరల్ గా ఏ వ్యాఖ్య చేసిన తర్వాత ఆ మార్పుని ప్రజలు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తారు, అంతకుముందు ఎప్పుడో జరిగిపోయింది ప్రజలు పట్టించుకోరని ఒక చిన్న పాయింట్ ని కొంతమంది మాట్లాడుతూ అది ఉండేది. నేను ఎందుకు ఆ మాట అంటే ఒకప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇంత సోషల్ మీడియా లేదు కదా. అప్పుడు ఆ పత్రికలో రాస్తే ఆ పత్రిక యాడ ఉండేది తెలియదు, తెల్లారిపాటికి ఆ పత్రిక యాడ ఉంటుందో తెలియదు. యాడో లైబ్రరీలోకి వెళ్ళి ఎవడన్నా ఎతికితే తప్ప ఏది ఆ ఇన్ఫర్మేషన్ కోసం దొరికేది కాదు. ఇప్పుడేంటి, చంద్రబాబు నాయుడు నాడేమన్నాడు నేడేమన్నాడు బాక్స్ వేసి మరీ వస్తుంది. వద్దన్న కింద ట్రోల్ అవుతూ వస్తుంది. మనం స్క్రోల్ చేస్తుంటే యూట్యూబ్లో అరే చంద్రబాబు నాయుడు మోడీని తిట్టింది, మోడీని పొగిడింది, మీరు వద్దన్నది కింద చూపిస్తున్నప్పుడు జనాలు ఎట్ట మర్చిపోతారు?